భర్తీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీకి ఈ బీజేపీకి ఉన్న తేడా చూద్దామండి. దేంట్లో డిఫెన్స్ బడ్జెట్, డిఫెన్స్ ప్లానింగ్, మేనేజ్మెంట్లో మీకు తెలిసే ఉంటుంది కదా. అన్ని డిఫెన్స్ పర్చేసెస్ కాంగ్రెస్ పార్టీలో జరిగినవన్నీ కూడా కొంత స్కామ్తో కూడినవే. కమిషన్స్ ఉంటాయండి, బాగా ఉంటాయి. డిఫెన్స్ పర్చేస్ అంటేనే దాంట్లో మీకు బోల్డ్ కిక్ బ్యాక్స్ అన్నీ ఉంటాయండి. కాంగ్రెస్ వాళ్ళు బాగా అదే వ్యాపకంగా బతికిన వాళ్ళు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయండి. పంజాబ్ వాళ్ళు మెయిన్లీ వాళ్ళు ఏంటి బ్రోకర్లు పనిచేస్తారు. మీరు రఫేల్ కాదు, బోఫోర్స్ గన్ కొందాం అనుకున్నారు. దానికి ఒక ఏజెంటే కదా, ఆ ఏజెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత ప్రైజ్ ఇవ్వాలి, ఎంత కిక్ బ్యాక్ ఇవ్వాలి, అలా. సో దట్ వాజ్ కాంగ్రెస్ కల్చర్. వాళ్ళంతసేపు డిఫెన్స్ పర్చేస్ అన్నీ కూడా రైట్ ఫ్రమ్ నెహ్రూ దగ్గర నుంచి కూడా జీప్ స్కాండల్, టైర్ స్కాండల్ చాలా ఉండేవి. సో వాళ్ళు బయట నుంచి కొనాలి, ఆ కొన్న దాంట్లో వాళ్ళు కొంత కిక్ బ్యాక్ రావాలి, ఆ పాలసీలో పెట్టారు. కానీ ఇప్పుడు మోదీ గారు మన ఇండియాలో తయారు చేస్తున్నారు, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోర్టెడ్. 36,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగిందండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఏడాది ఇంకా ఎక్కువ అవుతుంది. సో బేసిక్గా దీనికోసం అతను ఏం చేశారు మోదీ గారు, రిటైర్డ్ ఆర్మీ జనరల్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మనకి అనుకూలంగా ఉండే దేశాల్లో అటాచీస్ కింద పెట్టారు. రిటైర్డ్ ఆర్మీ జనరల్స్ అటాచీస్ కింద వెళ్తారు. వెళ్ళి మనకేంటి ఇప్పుడు మనకు అనుకూలంగా ఉన్న దేశాలు ఏంటంటే ఫిలిప్పైన్స్. ఎందుకంటే ఫిలిప్పైన్స్కి ఇప్పుడు చైనా కూడా వాళ్ళని ఫిలిప్పైన్స్ రోజు ఇబ్బంది పెడతారు. ఫిలిప్పైన్స్, తాయివాన్ అంటే ఎనిమీస్ ఫ్రెండ్ కదా. సో మనకి చైనా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళకి ఆర్మ్స్ కోసం చూస్తుంటారు. ఆర్మ్స్ కోసం మీకు యూఎస్, ఫ్రాన్స్ దగ్గరికి వెళ్ళాలంటే వాచిపోతుంది. వాళ్ళకి ఫినామినల్ డిఫరెన్స్, ప్రైజులు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ప్రైజ్, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువ వేసుకుంటారు. ప్రైజెస్ కూడా వాళ్ళు ఈ కిక్ బ్యాక్స్కి, ఆ లోకల్ అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్స్ని కొనుక్కోవడానికి, అక్కడ కూడా మన ఇండియన్ కాంగ్రెస్ వాళ్ళు లాంటి వాళ్ళే చాలా మంది ఉంటారు. డిఫెన్స్ బడ్జెట్ ఆల్వేస్ దాన్ని క్వశ్చన్ చేయడానికి లేదు, అవసరం కొనేసుకో అంతే, ఎంత అడక్క. అంటే అర్జెంట్ పర్చేస్లు అండి. అలాంటప్పుడు వాటిని ఎవడు గవర్న ఆడిటింగ్ అది ఉండదు. సో ఎక్కువ కొనేసిన వాళ్ళు కొంత కిక్ బ్యాక్ కొనేసిన ఎవరు చెప్పలేరు కూడా. చెప్పలేరు కాదు, అడగరు, అడిగేవాడు కూడా అడగరు. సో ఈ పరిస్థితుల్లో మన వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గేమ్ ఎలా ఉందంటే, మనం అమ్ముతున్నాం ఆర్మ్స్, అమ్యునిషన్, దానికి అటాచీస్ని జనరల్స్, రిటైర్డ్ జనరల్స్ని అటాచీస్ కింద పంపిస్తున్నాం. ఎక్కడెక్కడండి? ఆఫ్రికన్ కంట్రీస్, కోస్టారికా, ఇథోపియా, మన టాంజానియా, ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ కూడా మన డిఫెన్స్ ఎక్స్ జనరల్స్ వెళ్తారు. అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ గవర్నమెంట్ తోటి లైజాన్ చేస్తారు. లైజాన్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలని, మీకు ఏ టైప్ ఆఫ్ ఆర్మ్స్ ఉంటే బాగుంటుంది, వాళ్ళ అవసరాలు బట్టి ఏం కొనుక్కుంటే బాగుంటుంది. ఒక AK-47, AK-107 ఆ టైప్ మెషిన్ గన్స్ కావాలా, లేదంటే మిసైల్స్ కావాలా. కొన్ని మన ఫిలిప్పైన్స్ అయితే బ్రహ్మోస్ మిసైల్స్ కొందామని చూస్తాం. ఫిలిప్పైన్స్, ఆర్మేనియా ఇస్ అనదర్ కంట్రీ విచ్ ఇస్ వార్ తోటి ఇబ్బంది పెడుతుంది. ఆర్మేనియా అండ్ అజర్బైజాన్కి యుద్ధాలు జరుగుతున్నాయి. అజర్బైజాన్ లాస్ట్ వార్లో ఆర్మేనియాని గెలిచింది, చెతకొట్టేసింది. ఎందుకంటే అజర్బైజాన్కి సపోర్ట్ పాకిస్తాన్, టర్కీ, రష్యా వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు సపోర్ట్తో అజర్బైజాన్ చేసిందంటే కొంత పార్ట్ ఆఫ్ ఆర్మేనియన్ ఆక్యుపై చేస్తుంది సక్సెస్ఫుల్గా. సో అక్కడ నుంచి పాపం ఆర్మేనియన్ క్రిస్టియన్ ప్రజలు ఉంటారు, వాళ్ళంతా అవతల వెళ్ళిపోయారు. ఆ ఆక్యుపైడ్ టెరిటరీ నుంచి వాళ్ళు పారిపోయి వాళ్ళ ఒరిజినల్ ఆర్మేనియాకి శరణార్థుల కింద వెళ్ళిపోయారు. బేసిక్గా ఇది అగైన్ ఇస్లాము, నాన్ ఇస్లాం, క్రిస్టియానిటీకి సంబంధించిన యుద్ధం. అజర్బైజాన్ ఇస్లామిక్, ఆర్మేనియా క్రిస్టియన్ కంట్రీ.
సో అర్మేనియాకి మన వాళ్ళు మిసైల్స్ అవి సప్లై చేస్తారు. దే ఈవెన్ వాంట్ ఏ బ్రహ్మోస్ మిసైల్. బ్రహ్మోస్ ఇస్ వెరీ కాస్ట్లీ మిసైల్. కాకపోతే దే ఆర్ లుకింగ్ ఫర్ దట్. వాళ్ళు అది కొనుక్కుందామని ట్రై చేస్తారు. అదండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటిది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సోల్జర్స్ కొనాలంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పి పార్లమెంట్లో ఏడ్చాడండి పాపం ఏకే యాంథనీ. ఏకే యాంథనీ వాజ్ ఎక్సలెంట్ డిఫెన్స్ మినిస్టర్. దాంట్లో అతను అబౌవ్ బోర్డ్ ఎప్పుడు కరప్షన్ ఉన్నట్టు లేదు అతని దగ్గర. కాకపోతే ఆ రోజుల్లో పరిస్థితి అలా ఉండేది, మన దగ్గర డబ్బులు ఉండేవో డిఫెన్స్కి. సో అది కాంగ్రెస్ వాళ్ళ కల్చరు. ఇప్పుడు మోదీ గారు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మనం తయారు చేసుకుంటాం, పైగా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇది చాలా హెల్దీ. అంటే మనం బిజినెస్ పరంగా అయితే, ఫైనాన్షియల్ పరంగా అయితే బీజేపీకి తిరుగు లేదండి. వాళ్ళ ఆలోచన సరళి అమోఘం, ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. మోదీ గారు ఇవాళ గురించి ఆలోచించారండి. 2045 అయితే 3024 ఫైనల్ టార్గెట్ 1000 years from now మన దేశం ఎలా ఉండాలి అన్న విషయంతో వెళ్తున్నాడు అతను. అంటే అలాంటి వాడు కావాలా మీకు? రాహుల్ గాంధీ గారు పాపం అతనికి ఈరోజు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఏ డ్రగ్ వేస్తున్నాడో తెలియదు. ఆ డ్రగ్ బట్టి ఇష్టానుసారం ప్రేలాపన వస్తుంటుంది. ఒక్కొక్క మాదక ద్రవ్యం ఒక్కొక్కలా ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి అతని సొంత దేహం మీద, మైండ్ మీద కంట్రోల్ లేని రాహుల్ గాంధీ నేర్చుకుంటారా? ఆలోచించండి, జాగ్రత్తగా ఓటేయండి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.